హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపర కార్యక్రమంలో విశేషంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాభవము, ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. భగవద్భక్తులారా, ఆంజనేయ స్వామి చరితాన్ని తెలుసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామనామం తప్ప ఇతరమైనది ఏదీ లేదు అనేటువంటి విశేషమైనటువంటి భక్తి తత్వంతో, దాస్య భక్తితో ఉన్నటువంటి మన హనుమంతుల వారు రామునికి సోదరుడండి. రామదాసు కాదు, రామబంటు కాదు, శ్రీరామునికి సోదరుడు అని హనుమత్ సంహితలో చెప్పబడుతోంది. అదేమిటండి, రామునికి సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటారు కదా, మరి హనుమంతుడు ఎలాగా అని అనుకుంటున్నారేమో. దశరథ మహారాజుకు ప్రాజాపత్య పురుషుడు అగ్నిహోత్రుడు ఒక పాత్రతో పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు రెండుగా చేసి కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగము సుమిత్రకిచ్చాడు. దానిలో మిగిలిన సగము అంటే 8వ వంతు కైకకిచ్చి మరల దానిలో సగము సుమిత్రకిచ్చాడు. దానితో కైకకు కోపం వచ్చింది. నాకు తక్కువ అక్కర్లేదని అలిగింది. ఇంతలో ఒక డేగ వచ్చి కైక చేతిలో ఉన్న పాయసాన్ని ఎత్తుకుపోయింది. అలా పోతూ ఉండగా అంజనాదేవి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండగా దైవ యోగంతో అంజనాదేవి ముందు ఆ పాయసం పడిందటండి. ఆమె దానిని తీసి సేవించింది. ఇంతలో పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమై, అంజనాదేవి, లోక కళ్యాణార్థమై నా 11వ అంశ నీ గర్భంలో ఉంది, బహుభద్రంగా ఉంచు, రక్షించు అని చెప్పారట. డేగ తన్నుకుపోగా మిగిలిన చేతిలో అంటిన పాయసం కైక తినగా భరతుడు జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, హనుమంతుడు రామచంద్రునికి ఏమవుతాడు? అందుకే సీతమ్మను చూచి వచ్చిన హనుమా, నీవు తమ్ములలో నీవు ఒక తమ్ముడవు అని రాముడంటాడు. అలా రామచంద్రుడు హనుమంతునితో అనడానికి కారణం ఇదేటండి, శ్రీరామ సోదరుడే శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. భగవద్భక్తులరా, హనుమత్ చరితామృతంలో విశేషంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రాభవము, వైభవాన్ని గురించి ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. వాటిని తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు శ్రీరామనామాన్ని జపిస్తూ తరిద్దాం. జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.